నమస్తే V9 లైవ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఏప్రిల్ 7వ తేదీ నుండి మే 7వ తేదీ వరకు జరగనున్న నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి బండారి ప్రసాద్. రాయవరం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసిన కంబల జోగులు. పిఠాపురంలో ఉచిత ఎంసెట్ కోచింగ్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే వర్మ. ఉచిత ఎంసెట్ కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు సూచన. పిఠాపురంలో బ్రాహ్మణ సేవా పరిషత్ ఉమా కుకుటేశ్వర పురోహిత సంఘం ఆధ్వర్యంలో ధర్నా. కాకినాడ శివాలయంలో అర్చకులపై దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైన అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు ఏప్రిల్ 7వ తేదీన ప్రారంభమై మే 7వ తేదీ వరకు జరుగు జాతర మహోత్సవములు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి బండారి ప్రసాద్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ నెల రోజులు అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమై తగిన ఏర్పాట్లు చేశామని అన్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఏ విధమైన అసౌకర్యములు కలగకుండా మంచినీరు మరియు క్యూ లైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా వచ్చిన భక్తులకు మజ్జిగ పాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ ఎం సుజాత, జిల్లా దేవాదాయ శాఖ అధికారి సుధారాణి మరియు సిబ్బంది పాల్గొన్నారు. వార్షిక కొత్త అమావాస్య జాతర 2024 జాతర 7/4/2024 నుంచి 7/5/2024 వరకు నెల రోజుల పండుగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా వచ్చే భక్తులందరికీ కూడా కావలసినటువంటి అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంబల జోగులు ఈరోజు రాయవరం మండలంలో సైతారుపేట వేమగిరి జేవిపాలెం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. వేమగిరి గ్రామంలో మహిళలు హారతితో స్వాగతం పలికారు. ప్రచారంలో భాగంగా వేమగిరి యువకులు మా గ్రామంలో 100 సంవత్సరాలుగా ఉన్న రామాలయం శిథిలావస్థకు చేరుకుంది అని దాని పునర్నిర్మాణం చేయాలి అని కోరారు. నేను గెలిచిన వెంటనే రామాలయంతో పాటు మీరు వచ్చే ప్రధాన రహదారి కూడా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. వేమగిరి ఎస్ కాలనీ ప్రసంగించారు. ఈయన వెంట వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు బోల్సటి గోవింద్, ఎక్స్ఎంపీపీ శారద, శ్రీపతి రాజు, కొణతాల శ్రీనివాసరావు, వేదగిరి సర్పంచ్ అబ్బాయి దొర, వివిధ గ్రామాలకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలో ఎంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆయన పరిపాలన చేస్తున్నారు. ఆయన ఎన్నిసార్లు బటన్లు నొక్కుతాడో మీకు తెలుసు. మీ చేయొక్కగా నాసరగా కృతగా మీరందరూ కూడా అబ్బాయి గారు, శివరామ్ గారు, ఇంకా మీ గ్రామ పెద్దలకి ఈనాటి కార్యక్రమానికి ఎస్ఐల మండలం నుంచి మాతో విచ్చేసిన సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఉచిత ఎంసెట్ కోచింగ్ ను సద్వినియోగం చేసుకుని మంచి ర్యాంకులు సాధించాలని, ఫ్రీ సీట్లు తెచ్చుకోవడం ద్వారా తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విద్యార్థులకు సూచించారు. పిఠాపురంలో వర్మాస్ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ వత్సవాయి గిరీష్ వర్మ నేతృత్వంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఉచిత ఎంసెట్ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే వర్మ హాజరయ్యారు. ముందుగా కోచింగ్ సెంటర్ను మాజీ ఎమ్మెల్యే వర్మ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మాగాపు దైవం, కృష్ణవేణి, సురేష్, స్వరూప, శ్రీనివాస్ రెడ్డి, సత్యశ్రీ, రమేష్, నాగేశ్వరరావు, వేణుగోపాల్, మాగాపు సురేష్, మోహన్, సుంకర అనిల్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. కొడుకు ఫీజు కట్టాలి కదా, తర్వాత కొనుక్కుందాం. ఇవన్నీ మీకు తెలియవు. వాళ్ళు కడుపులో ఇబ్బంది పెట్టుకుని మిమ్మల్ని చదివిస్తూ ఉంటారు. ముఖ్యంగా అవసరానికి సెల్ ఫోన్ వాడితే మీరందరూ మంచి పొజిషన్లో, అవసరానికి మించి సెల్ ఫోన్ వాడితే నేను వాట్సాప్ చూడండి, ఎప్పుడన్నా బోర్ గంట చూస్తాను. ఎప్పుడు నాకు నెల క్రితం వాట్సాప్ ఎవడో పెడతాడు కదా నాకు అప్రిషియేట్ చేసి, ఆ నెల తర్వాత థ్యాంక్ యూ. కాకినాడ శివాలయంలో అర్చకులపై దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పిఠాపురంలో పాదగయ క్షేత్రం కుకుటేశ్వర స్వామి ఆలయం వద్ద బ్రాహ్మణ సేవా పరిషత్ ఉమా కుకుటేశ్వర పురోహిత సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. దోషిని శిక్షించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ అర్చకులపై దాడి చేసిన వ్యక్తిపై తక్షణం చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా పరిషత్ సభ్యులు, విశ్రాంత ఉపాధ్యాయులు, సుబ్రహ్మణ్యం, పురోహిత సంఘం సభ్యులు, పురోహితులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి కాకినాడ శివాలయంలో అర్చకుడి మీద దాడిని ఖండిస్తూ ఇవాళ పిఠాపురంలో ఉమా కుక్కుటేశ్వర పురోహిత సంఘం, బ్రాహ్మణ సేవా పరిషత్తు, హిందూ పరిషత్తులన్నీ కూడా సంఘటితంగా పిఠాపురం పరంగా నిన్న జరిగిన దాడిని ఖండిస్తూ, ఎంచేతంటే అర్చకుడి మీద జరిగినటువంటి దాడి ఇవాళ సభ్య సమాజం తలదించుకునేటువంటి పరిస్థితి ఏర్పాటు చేశారు. అర్చకుడిని, ఒక బ్రాహ్మణ్ణి, అందులోనూ గర్భాలయంలో పూజలు చేసే బ్రాహ్మణుడి మీద దాడి చేయడం అత్యంత విచారకరం. ఇది రాజకీయంగా అవనివ్వండి, ఇంకో రకంగా అవనివ్వండి, ఏం చేసినప్పటికీ కూడా ఆ బ్రాహ్మణుడి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ అతన్ని కాఫీ విత్ కేడర్ అను కొత్త విధానంతో కోట్ని వీధిలో 84వ వార్డు కార్పొరేటర్ మాదంశెట్టి చిన్నతల్లి నీలబాబు, మల్ల వీధిలో 83వ వార్డు ఇన్ఛార్జ్ బొద్దపు ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, అనకాపల్లి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి కొణతాల రామకృష్ణ, మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ, అనకాపల్లి టీడీపీ జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగజగదీష్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం అరాచక పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ప్రతి కార్యకర్త ఒక సైన్యంలా పనిచేసి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, బీజేపీ ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ డాక్టర్ నారాయణరావు, కోట్ని రాంబాబు, కోట్ని కొంగల్రావు, కోట్ని రామకృష్ణ, కోట్ని సూర్య జగన్నాథరావు, కోట్ని ఉమా, కోట్ని నాగేశ్వరరావు, దుడ్డ నాగేశ్వరరావు, సబ్బవరం గణేష్, కొణతాల చిన్నప్పారావు, కొణతాల కృష్ణ, తలారి లక్ష్మీప్రసాద్, బీజేపీ నాయకులు గెద్దల స్వరూప్, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరస్కరించి పండుగ విసిరేసి వచ్చిన వ్యక్తి కొణతాల రామకృష్ణ. ఒక నిబద్ధత కలిగిన వ్యక్తి, రాజకీయాలు కూడా పొలాభాలకు కాకుండా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ఉన్న వ్యక్తి. మనం ఈరోజు శాసనసభకి రామకృష్ణ గారు దాని వ్యక్తిని పంపిస్తే మీ ఏరియా మన పక్కన మంచి అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే మీకు తెలుసు, ఈవేళ కొంతమంది రామకృష్ణ గారి మీద పోటీ చేసే అభ్యర్థి గురించి మీకు తెలుసు, రామకృష్ణ గారి కుటుంబం గురించి కూడా తెలుసు. నిజాయితీకి మచ్చలేని, నిజాయితీ పొరలేని కుటుంబంలో పుట్టిన రామకృష్ణ గారికి ప్రజల్లో ఇవాళ చూస్తున్నారు, గ్రామాల్లో ఉండే పట్టణాలు ఎంతో చైతన్యంతో గెలిపించాలని కులాలకి, మతాలకి ఒక్క అవకాశం అనేసి అనుకోని ఒక అవకాశం ఉందని అందరూ ఓట్లు వేశారు. పరిపాలన దక్షత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పక్క పెట్టి ఏదో యువకుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు, ఈయన బాగా పరిపాలన తండ్రిలా పరిపాలిస్తాడని అందరూ కూడా ఊహించుకున్నారు. కానీ అందరూ ఊహలకి అతీతంగా ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది.
రాష్ట్రంలో అధికారం మార్పు రావాలి, మార్పు వచ్చినప్పుడే మనం అభివృద్ధి సాధించుకోగలుగుతాం. ఒక పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు, ఒక రాజధాని ఎక్కడంటే చెప్పే పరిస్థితి లేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనంతా గర్వంగా చెప్పుకునే ప్లాంట్, ఈ దేశానికి గర్వకారణమైన ప్లాంట్. అది మన ఆంధ్రులు హక్కు అని అనుకున్నాం, కానీ ఇది భారతదేశ హక్కు, భారతదేశ సంపద స్టీల్ ప్లాంట్. ఎందుకంటే కొన్ని వందల కోట్ల వేల కోట్ల రూపాయలు విలువ చేస్తుంది ఆ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలనేటువంటి ప్రయత్నంలో ఈ ప్రభుత్వమే ఆంధ్రలో ఉన్నటువంటి ప్రభుత్వం. అనకాపల్లి జిల్లా పారవాడ మండల కేంద్రంలో పైడితల్లమ్మ అమ్మవారి పండుగ ఘనంగా జరిగింది. గత 7 రోజులుగా జరుగుతున్న అమ్మవారి ఉత్సవాలలో భాగంగా నిత్యం గ్రామంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి గ్రామ తిరువీధులలో ఘటాలను ఊరేగిస్తున్నారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన కోలాటం పోటీలలో జిల్లా నలుమూలల నుంచి కోలాటం బృందాలు పాల్గొన్నాయి. ఈ పోటీలను సర్పంచ్ సిరపరపు అప్పలనాయుడు, ఎంపీటీసీ పైలా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ పోటీలు పలువురిని అలరించాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరుగున పడిపోతున్న జానపద కళారూపాలు మరుగున పడిపోకుండా కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. గ్రామంలో ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ పండుగ అనుపు మహోత్సవం మంగళవారం సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అనుపు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చుక్కా రామునాయుడు, మాజీ ఉప సర్పంచ్ బండారు రామారావు, మాజీ ఉప సర్పంచ్ 5వ వార్డు సభ్యులు పోతల సత్యనారాయణ, గ్రామ పెద్దలు, యువకులు, నిర్వాహకులు పాల్గొన్నారు. శ్రీ 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 పరవాడ పైడిమామ అమ్మవారి పండగ మహోత్సవాల్లో భాగంగా మరి ఉత్సవాలు నిర్వహిస్తూ స్థానిక సర్పంచ్ జరిపపడ ఆధ్వర్యంలో పెద్దలు చుక్కరావు నాయుడు గారు, మా వైస్ సర్పంచ్ రామారావు గారు, రెడ్డి సీని గారు, పోతల అప్పలని ఇద్దరు పెద్దలందరూ కలిసి మరి అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈరోజు ప్రపంచం పాశ్చాత్య సంగీతం వైపు పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో గ్రామీణ జానపద కళలను మరి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కోలాటం తాలూకా పోటీలు మరి పరవాడ గ్రామంలో నిర్వహిస్తున్నాం. జానపద కళలు అంతరించిపోకుండా నేటి సమాజానికి మరి మన పూర్వీకులు ఇచ్చినటువంటి జానపద కళల్ని మరి అందరికీ అందించాలన్న సదుద్దేశంతో ఈ కోలాట పోటీలు పరవాడలో నిర్వహిస్తున్నాం. మరి అందరూ కూడా చాలా క్రీడా స్ఫూర్తితో మరి పెందుర్తి నియోజకవర్గంలోని నూర్ బాషా దూదేకుల ముస్లిం సేవా సంఘం నుంచి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్కు సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆ సంఘం ప్రతినిధులు ప్రకటించారు. మంగళవారం ఉదయం విశాఖ జిల్లా పెందుర్తి మండలం తాండ్ర పాపారాయుడు కళ్యాణ మండపం నందు సంఘం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మత పెద్దలు ఈ అంశాన్ని మీడియా ముఖంగా ప్రకటించారు. పెందుర్తిలో జరిగిన కార్యక్రమంలో దాదాపు 200 మంది సంఘ సభ్యులు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతగానో సేవలు అందించారన్నారు. సీఎం వైఎస్ జగన్కు రానున్న ఎన్నికల్లో తమ పూర్తి స్థాయి మద్దతు ఉంటుందని, వైఎస్ఆర్సీపీ బలపరిచిన అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజ్ గెలుపునకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్ రాజ్ మాట్లాడుతూ ముస్లింలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర కన్వీనర్ షేక్ ఇస్మాయిల్, సంఘం ప్రతినిధులు షేక్ ఖాన్ సాహెబ్, బాబీ, షేక్ అబ్దుల్లా, మాస్గర్, పీర్ సాహెబ్, రెహమాన్, సయ్యద్, ఫాతిమా బీబీ, సలీమా, ఖాన్ బేబీ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. బాగున్నారమ్మా అంతా? అమ్మ ఒక 2 నిమిషాలు నిశ్శబ్దంగా దయచేసి, ఎందుకంటే రీసౌండ్ వస్తుంది, మాట సరిగ్గా వినపడదు. ఈరోజు ముందుగా ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పెద్దలు, దీనికి బాధ్యత తీసుకొని ముందుండి నడిపిస్తున్నటువంటి పెద్దలు సభాధ్యక్షులు ఇస్మాయిల్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు పెద్దరాన్ని బొడ్డేటి ప్రసాద్ గారికి, అదేవిధంగా పెందుర్తి నియోజకవర్గ మార్కెట్ కమిటీ చైర్మన్ దేవి సాంబా గారికి, పెద్దలు సీనియర్ నాయకులు పితృ సమానులు మా బాబాయ్ గారు భగవాన్ జయరామ్ గారికి, పెందుర్తి మండల
డిఎస్సిఎస్ చైర్మన్ సరగడ నరసింహమూర్తి. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం సిహెచ్ నాగాపురం గ్రామంలో సర్పంచ్ ఎలమంచిలి రఘురాం ఆధ్వర్యంలో నర్సీపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సెంటిమెంట్గా గోలుగొండ మండలం సిహెచ్ నాగాపురం నుండి మొదలుపెట్టే ఎన్నికల శంఖారావం పూరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడం జరిగిందని తెలిపారు. గ్రామంలో మహిళలు ఎమ్మెల్యే గణేష్కి హారతి పట్టి శుభాభివందనాలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో మీకే ఓటు వేసి గెలిపిస్తామని భరోసా కల్పించారు. గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ నాయకులు అందరం కలిసి సమిష్టిగా పనిచేసే మీ గెలుపునకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సుమారుగా 10 మంది కుటుంబాలు కోనిశెట్టి వెంకటరమణ, పడ్డాది నాగభూషణం, వాసం చంద్రారావు, గురుబిల్లి వరహాలు, గురుబిల్లి సాంబమూర్తిలకు వైసీపీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిటికెల భాస్కర్ నాయుడు, ఎంపీపీ మణికుమారి, జడ్పీటీసీ గిరిబాబు, అనకాపల్లి జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షురాలు సుజాత, లెక్కల సత్యనారాయణ, గంటల బుచ్చిబాబు, అప్పన రమణ, వైఎస్ఆర్సీపీ మండల నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తీసుకుంటే 1,50,000 ఉంటుంది ఇస్తాను. ఆ 1,50,000 కూడా ఒకసారి 5 దఫాలుగా చెప్పి నేను ఇప్పుడు ఆంక్షలు పెట్టి అంటే ఎన్నికల ముందు రైతులకు చెప్పింది ఒకటి చేసింది ఒకటి అలా విధంగా రైతులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు. అదే జగన్మోహన్ గారు 2019 ఎన్నికల్లో కూడా చెప్పారు. మేము అధికారంలో రాగానే మరి ప్రతి రైతుకి కూడా 12,000 చొప్పున 4 దఫాలుగా 50,000 ఇస్తాను. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత 50,000 చాలు, 13,500 ఇవ్వాలి 5 సంవత్సరాలని చెప్పి చెప్పిన దానికంటే 50,000 ఇస్తున్న దానికంటే 67,500 అంటే అందంగా రైతులు ఆదుకున్న మరి గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు. అంటే ఈ విధంగా వేరియేషన్ చూస్తే ముఖ్యంగా చూస్తే ఇంటికో ఉద్యోగం ఆ రోజు కాపు భవనం కోసం కేటాయించిన స్థలంలో నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం. కాపుల సామాజిక భవనం కోసం కేటాయించిన స్థలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం దుర్మార్గమైన చర్య అని అనకాపల్లి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి కొణతల రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. కేఎన్ఆర్ పేటలో పర్యటించిన రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం అనకాపల్లి మండలం కేఎన్ఆర్ పేటలో కాపు సంక్షేమ భవనం కోసం 50 లక్షల నిధులు 75 సెంట్ల భూమి కేటాయిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ స్థలంలో కాపు భవన నిర్మాణం ఆపేసి పార్టీ కార్యాలయం నిర్మించడం చాలా దారుణమని, నిజంగా కాపుల మీద ప్రేమ ఉంటే కాపుల కోసం కేటాయించిన ఈ స్థలంలో నిర్మించిన ఈ భవనానికి కాపు సామాజిక భవనం అని పేరు పెట్టాలి లేదా కాపు పెద్దల పేర్లు పెట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో త్వరలో కూటమి ప్రభుత్వం వస్తుందని, అప్పుడు ₹1,00,00,000తో ఇంకా మంచి భవనం కట్టిస్తామని ఎన్నికల హామీలో భాగంగా కొణతల రామకృష్ణ హామీ ఇచ్చారు. కాపుల సంక్షేమం వర్గానికి ఏటా 2,000 కోట్లు ఖర్చు పెడతామని హామీ ఇచ్చిన ఈ ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది 2,000 కోట్లు మాత్రమే అని అన్నారు. ఈడబ్ల్యూఎస్ ప్రకారం 5% రిజర్వేషన్లు కాపులకు ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ, స్థానిక నాయకులు మాదంశెట్టి నీలబాబు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి గత ప్రభుత్వంలో పీలా గోవింద సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉంటుండగా ఇక్కడ కొంత స్థలాన్ని కేటాయించి ఎకరా 70 సెంట్ల 75 సెంట్లు కాపు సామాజిక భవనాన్ని నిర్మించాలి. ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి కాపులకి మేలు చేయాలి. వాళ్ళ పెళ్లిళ్ళకైనా, కథా కార్యక్రమాలకైనా, శుభకార్యాలకైనా, లేదంటే ఆ పిల్లలు పై ఊరు నుంచి వచ్చిన వాళ్ళు, ఉద్యోగరీత్యా వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆస్తుల కింద కొంత ఉండడానికైనా రూములు కూడా పెట్టి చేయాలని ఒక 50 లక్షల రూపాయలు కూడా నిధులు మంజూరు చేస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇంతగా ఈ ప్రభుత్వం కాపుల గురించి ఎంత చేసాం అంత చేసామని ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తులు ఈరోజు ఇదే స్థలంలో అవి పాత ఇచ్చినటువంటి మంజూరులన్నీ కూడా పక్కకు పెట్టి ఇక్కడ ఒక భవనాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఆ భవనం పోని ప్రజలకు ఉపయోగపడే ప్రజాభవనం అయితే సంతోషించి ఉండేవాళ్ళం. కానీ ఒక పార్టీకి సంబంధించినటువంటి భవనాన్ని కట్టుకున్నారంటే అది మిక్కిలి హేయమైనటువంటి విషయం. సిగ్గుపడాలి. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కాపులు సామాజిక వర్గం మీద ప్రేమ అభిమానం ఉండుంటే ఏదైతే ఇక్కడ ఈ భవనం ఉందో కాపు భవనం కేటాయించిన స్థలంలో కట్టారు కాబట్టి ఈ కట్టిన బిల్డింగు కాపు సామాజిక వర్గం కాపు భవన్గా పేరు మార్చి వారికి ఇవ్వండి. జోరుగా కొనసాగుతున్న మలసాల భరత్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి మండలం సంతపాలెం, పాపయ్య సంతపాలెం,
సంపత్పురం గ్రామాలలో అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ గడప గడపకి వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలోని అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేశారని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించడంతో ప్రజల సంపూర్ణ మద్దతు వైఎస్ఆర్సీపీకి ఉందన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో దంతలూరి దిలీప్ కుమార్, ఎంపీపీ గొర్రె సూరిబాబు, అనకాపల్లి మండల అధ్యక్షులు పెద్దిశెట్టి గోవిందు, మల్లా బుల్లిబాబు, డాక్టర్ కాండ్రేగుల యశ్వంత్, గంగుపం నాగేశ్వరరావు, గొల్లవిల్లి శ్రీనివాస్, కలగా గున్నయ్య నాయుడు, మండల కోఆప్షన్ సభ్యులు బొండ అప్పలరాజు, సర్పంచ్ అన్నం అప్పారావు, చెల్లయ్యమ్మ, వెలుగుల వరలక్ష్మి, వెలుగుల కృష్ణ చైతన్య, మొల్లేటి మోహన్, పాల సంఘం అధ్యక్షులు అక్కిరెడ్డి శివ, పల్లా శ్రీను, ఉమ్మి రమణ, పోతల చంద్రశేఖర్, బర్ని కానరాము, ఉప్పులూరి నాగేశ్వరరావు, దాకరపు గోవిందు, మర్రిపల్లి శోభ, ప్రసాద్, తలారి మంగనాయుడు, టి మంగనాయుడు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పెన్షన్ ఇంటికి తెచ్చేస్తున్నారా? అలాగే ఇస్తారు. మళ్ళీ 5 సంవత్సరాలు మీ ఇంటికి తెచ్చేస్తారు పెన్షన్. అది ఫ్యాన్ గుర్తు. ఈరోజు సంపత్పురం గ్రామంలో గడప గడపకి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరులకు, సోదరిమణులకు అందరికీ ధన్యవాదాలు. మీ అందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి ఈ టైం అయినా కానీ అలసిపోకుండా నా చుట్టూ తిరిగారు. మీ ఆదరణ చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా రానున్న ఎన్నికల్లో అన్ని ఓట్లు మీ. కాకినాడ పార్లమెంటు సీటు కోసం కాకినాడ నుంచి టీడీపీ, జనసేనల పార్టీల నుండి పార్లమెంటు టికెట్ ఆశించానని, అది రాకపోయినా నిరాశ లేదని, ఆ పార్టీల విజయానికి తన వంతు ఎనలేని కృషి చేస్తానని కూటమి తరపున కాకినాడ పార్లమెంట్ సీటు ఆశించి భంగపడ్డ సానా సతీష్ కుమార్ తెలిపారు. తాను కూటమి అభ్యర్థుల విజయం కోసం ప్రచారంలో పాల్గొంటానని, వారి విజయానికి శ్రమిస్తానని సతీష్ చెప్పారు. మంగళవారం కాకినాడ ఏడీబీ రోడ్ అచ్చంపేట జంక్షన్లో ఉన్న కొప్పవరం గ్రామంలోని తన కార్యాలయంలో విలేకరులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడారు. నాకైతే దాని మీద అంత ఆశ లేదు. సీటు కోసం వస్తుందా లేదా అన్నదే కాదు. నేను వేళ కూడా గత 15 రోజుల నుంచి 10 రోజుల నుంచి గ్రౌండ్లో లేను. అందరూ అడుగుతున్నారు, ఏదో సమాధానం చెప్పాలి కదా అని చెప్పి అంటున్నారంటే నేను వచ్చి నేను చెప్తాను అన్నదే కారణం ఏంటంటే, నాకు మీరందరూ కూడా కాకినాడలో ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు. గత 20 ఏళ్ళ నుంచి తెలుసాము. మీరు ఇలా మన ఇద్దరు ఒక 30 ఏళ్ళ నుంచి అందరూ ఎప్పటి నుంచి తెలుసు నాకు. ఈ పాత్రికేయ మిత్రులు ఇవాళ కొత్త కాదు. మీరు అందరూ, నేను ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాను కాకినాడ స్టేడియంలో. మీరు అందరూ అటెండ్ అయ్యి ఉంటారు. 2000 నుంచి 97 నుంచి 99. తన అభిమానుల సూచనల కోరిక మేరకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు విశాఖ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుంటూరు నరసింహమూర్తి తెలిపారు. సరిపల్లి పంచాయతీ పరిధిలో గల ఆయన స్వగృహం నందు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పలువురి అభిప్రాయ సేకరణ జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, గుంటూరు అభిమానులు పాల్గొని నరసింహమూర్తిని ఈ సార్వత్రిక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయమని సూచించారు. అలాగే తాను వ్యక్తిగతంగా చేసుకున్న ఫోన్ సర్వే ద్వారా కూడా ఇదే అభిమతాన్ని తన అభిమానులు వ్యక్తం చేయడంతో పెందుర్తి నియోజకవర్గం నుండి శాసనసభకు పోటీ చేయనున్నట్లు గుంటూరు నరసింహమూర్తి ప్రకటించారు. త్వరలోనే తన కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. నాకు పెద్దలాంటి వాడు, మిత్రుడు, సొంత పెద్దలాంటి వాడు. మేము గత 20 సంవత్సరాలుగా మరి కలిసిమెలిసిగా సామాజిక వర్గంలో ఆయన విశాఖపట్నం సిటీకి ఒక కార్పొరేట్ అధ్యక్షుడు కూడా పనిచేసి చాలా బ్రహ్మాండంగా సామాజిక వర్గాన్ని మొత్తం ఒక ఏకదాటి తీసుకొచ్చాడు ఆయన. అదేవిధంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. నేను ఐఎన్టీసీ గత 40 సంవత్సరాల నుంచి ఐఎన్టీసీలో పనిచేస్తున్నాను. నేను అలా స్టీల్ ప్లాంట్ ఐఎన్టీసీ ప్రెసిడెంట్ ప్రజెంట్, అలాగే జిల్లా ఐఎన్టీసీ కూడా జనరల్ సెక్రటరీ, నేను రాష్ట్ర ఐఎన్టీసీ కూడా వైస్ ప్రెసిడెంట్. నేను నాట్ ఓన్లీ స్టీల్ ప్లాంట్, నేను ఎన్టీపీసీ కూడా నేనే ప్రెసిడెంట్ని, అలాగే హెచ్పీసీఎల్ కూడా నేను కాన్వర్ ప్రెసిడెంట్, అలాగే జిల్లాలో అన్ని ఇండస్ట్రీస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏప్రిల్ 7వ తేదీ నుండి మే 7వ తేదీ వరకు జరగనున్న నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర మహోత్సవాలు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి బండారి ప్రసాద్. ఎస్ రాయవరం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి.
ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేసిన కంబల జోగులు. పిఠాపురంలో ఉచిత ఎంసెట్ కోచింగ్ సెంటర్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే వర్మ. ఉచిత ఎంసెట్ కోచింగ్ ను సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు సూచన. పిఠాపురంలో బ్రాహ్మణ సేవా పరిషత్ ఉమా కుక్కుటేశ్వర పురోహిత సంఘం ఆధ్వర్యంలో ధర్నా. కాకినాడ శివాలయంలో అర్చకులపై దాడికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.